ఇక టైం చూసారా, అర్లీ మార్నింగ్ 4 అయింది. నేనైతే ఊరికి వెళ్ళేకి ఎస్ఆర్ఐ బస్సుకి లేచానమాట. ఇక మా అమ్మ పాప నిద్రకండ్లో ఉంది. కృషి అయితే సెండ్ ఆఫ్ ఇస్తుంది అనమాట. బాయ్ మా అని చెప్తాను. ఇక ఇంత చలిగాలికి వర్షం వేరే, అబ్బా చాలా చాలా క్లౌడీగా ఉంది. ఇంకా తప్పదు కదా, వందే భారత్ ట్రైన్ అయితే మా ఆయన బుక్ చేశారు, పోవాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితిలో ఉండేకి లేదు. ఇక ఇది చూడండి, బస్ స్టాండ్కి పోయే రోడ్డు. అంటే శ్రావణం కదా, అంతా ఫుల్ లైటింగ్స్. మార్నింగ్ కన్నా నైట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ బోర్డు చూడండి, శ్రావణ మాసం దిశన్మాతం కూడా బోర్డు. ఇక ఎస్ఆర్ఈ బస్ అయితే వచ్చేసి ఆల్రెడీ ఆల్ట్ అయింది అక్కడ. ఇక నేను అలాగే కొంచెము డెకరేట్ ఎలా చేశారని చూపిస్తున్నాను. అంటే మా నాన్నకి బాయ్ చేస్తాను అనమాట జాను. ఇక చూసారా, ఇది వచ్చేసి చిత్రదుర్గ చలికేరే రోడ్ అనమాట. ఇక్కడ పోతూ పోతూ రైల్వేది గేట్ వస్తుంది చూడండి, లోయలో ఉన్నట్లుంది. ఇక చాలా అంటే చాలా చలిగా ఉంది. చూడగానే 8:30 అయిపోయింది. దావణగిరికి అయితే రీచ్ అయిపోయాము. ఫుల్ ఫాస్ట్గా వచ్చేసింది. బట్ అలాగే మాకు నిద్ర కానీ చాలా బాగా అయ్యిందనమాట. బట్ అలా చూసారా, మేమైతే రీచ్ అయిపోయాము. బట్ ఈ బస్ వచ్చేసి ఎస్ఆర్ఈ 4:30కి కరెక్ట్గా పాగోడా ఇడుస్తుంది. భలే స్పీడ్గా వస్తుంది. నెంబర్ 1 చూడండి బస్ ఎస్ఆర్ఈ. చాలా హ్యాపీ. ఓకేనా, ఓకే బాయ్ బాయ్. చూడండి బాయ్ బాయ్. ఇక చూసారా, మేమైతే వెళ్తూ వెళ్తూ ఇక్కడే దోశ అయితే తీసుకొని తిని వెళ్దాం అనుకున్నాను. నా దోశ, మసాలా దోశ, బెన్నె దోశ, మసాలా దోశ సూపర్గా ఉంటుంది దావణగిరిలో. ఇక నేనైతే ఫస్ట్ టేస్ట్ పాపకు పెడుతున్నాను అనమాట. తన అంటుంది, తన టేస్ట్ చూసింది, సూపర్ అనేసింది. ఇక మేమైతే తొందరగా తినేసి వెళ్ళాలన్నమాట, ఎందుకంటే ట్రైన్కి లేట్ అవుతుంది కాబట్టి. ఇక చూస్తూనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక ఇది వచ్చే టిఫిన్ అయితే అయిపోయింది మాది. ఇక రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. నా కూతురు అయితే ఫాస్ట్గా వెళ్తుంది, ఎప్పుడు ట్రైన్ ఎక్కుదామా అనేసి. ఇక ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చేసింది. మేమైతే లోపల చూడండి ఎలా ఉందని నేను మీ దగ్గర చూపించాలని, షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇలా అనిపించింది.